నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. 2024 నూతన సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాము. గత కొన్ని ఎపిసోడ్స్లో ఐవీఆర్ టాక్స్ ద్వారా చాలా మంచి విషయాలను మనం చర్చించామని యూట్యూబ్ ఫాలోవర్సు, తర్వాత మన శ్రేయోభిలాషులు అందరూ చెప్పి దీన్ని ఇంకా ముందుకు తీసుకోవడమని చెప్పి అనేక ప్రశంసలు ఇవ్వడం జరిగింది. సో అట్లాగే మనము మన యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళకి, మన అభిమానులకి అందరికీను 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సంవత్సరంలో అంటే 31 డిసెంబర్కి ఎండ్ అయినటువంటి వారాంతానికి సంబంధించినటువంటి విషయాలను చర్చించుకుందాం. తప్పకుండా. అంతర్జాతీయంగా మనము గత కొద్ది వారాలుగా మనం డిస్కస్ చేసుకున్నట్టు 2023 సంవత్సరం చాలా మిశ్రమ ఫలితాల మీద ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కానీ, రాజకీయంగా కానీ, లేకపోతే స్పర్ధలు అంటే రష్యా ఉక్రెయిన్ వారు, లేకపోతే ఇప్పుడు మిగిలిన మిడిల్ ఈస్ట్లో వచ్చిన విభేదాలు కానీ, లేకపోతే భారతదేశం పాకిస్తాన్ మధ్య వచ్చినటువంటి ఈ చిన్న చిన్న వీటి మీదను ఒక విధమైనటువంటి మీమాంస చర్చ జరిగి ప్రపంచంలో మొత్తం అందరూను ఒక విధమైనటువంటి ప్రశాంతతను తీసుకురావడానికి అన్ని దేశాల రాజకీయ నాయకులు దీన్ని ప్రతిష్ఠించారు. సో దాని మీద ఈ 2024లో ఎందుకంటే చాలా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మనకి అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు అనేది చాలా ముఖ్యంగా అందరినీ ప్రభావితం చేసింది. అట్లాగే ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా పెరిగి మళ్ళీ తగ్గుముఖం పెట్టడం, ఇదంతా ఈ విధంగా చూస్తుంటే మనకి అసలు అంతర్జాతీయంగా పరిణామాలు ఎట్లా ఉంటాయి అంటే యుద్ధం యొక్క భయోత్పాదకాలు మనకి ఎక్కువ కనిపించకుండా ఉండి, మరి ఇప్పుడు భారతదేశంలో కూడాను ఎలక్షన్స్ రాబోతున్నాయి, అమెరికాలో ముఖ్యంగా అధ్యక్షుడి ఎన్నికలు ఉంటున్నాయి. సో వీటి ప్రభావం 2024లో ఏ విధంగా ఉంటుంది అనుకునేది క్లుప్తంగా ఒకసారి చర్చించాం. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐవీఆర్ టాక్స్ కింద ప్రతివారం అంతర్జాతీయ, జాతీయ, లోకల్, స్థానిక అంశాలపైన చర్చిస్తూ లక్ష్మణ్ గారితో చాలా అంశాలపైన నా వ్యూ పాయింట్స్ను పంచుకుంటూ ఉన్నాను. లక్ష్మణ్ గారు మెన్షన్ చేసినట్టు 2024 అంతర్జాతీయంగా ఎట్లా ఉండబోతున్నది, ఏ రకమైనటువంటి ఫోర్సెస్ వర్క్ చేయొచ్చు, ఫోర్సెస్ వలన యుద్ధం పెరిగే అవకాశం ఉందా, శాంతి వాతావరణం నెలకొంటుందా, జియో పొలిటికల్ ఈ భౌగోళికమైనటువంటి రాజకీయ ప్రస్థానం ఏ రకంగా ఉండబోతుంది, ఈ అంశాల గురించి బ్రాడ్గా ఒక వ్యూ తీసుకుందాం. 23, 24 ఏదైనా కానీ ఏ సంవత్సరంలో ఇది కూడా అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యేటటువంటి సమస్య ఉండదు, పరిష్కారం ఉండదు, కంటిన్యూస్ ఫ్లో. 23, 24లోకి ఫ్లో అయిపోయింది. 23లో 2 మేజర్ కాన్ఫ్లిక్ట్స్ను మనం చూసాం. ఒకటి యుక్రెయిన్ యుద్ధం, రెండోది పాలస్తీనాలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరిగినటువంటి యుద్ధం. ముందు యుక్రెయిన్ యుద్ధానికి వద్దాం. అసలు అది అవసరమా? రియల్గా అవాయిడబుల్ వార్ అంటూ ఏదైనా ఉందంటే అది యుక్రెయిన్ యుద్ధం. ఎందుకనంటే వెస్టర్న్ కంట్రీస్, ప్రధానంగా అమెరికా చెప్పిన మాటలు తప్పింది. ఎప్పుడైతే రష్యా డిసింటెగ్రేట్ అయ్యి గోర్బచోవ్ టైంలో రష్యన్ స్ఫీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నటువంటి చాలా దేశాలు స్వతంత్రం అయిపోయినాయో అప్పుడే రష్యా ఒక పెద్ద ఇష్యూని లేవదీసింది. మరి నాటో పెట్టింది దేనికి? నాటో అనేటటువంటిది వెస్టర్న్ యూరప్లో యూరప్ దేశాల యొక్క సమూహం, అమెరికాతో పాటు రష్యాను కంటైన్ చేయడానికి, రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ను. మరి మా ఇన్ఫ్లుయెన్సే తగ్గిపోయింది, మా ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న వాళ్ళందరూ స్వతంత్రం అవుతున్నారు, ఈ నాటో యొక్క అవసరం ఏమున్నది? లేదు, దీనిని మేము పక్కకు విస్తరించాం, మీకు దగ్గరగా ఉన్న దేశాలకు విస్తరించమని చెప్పడం జరిగింది. దానికి వ్యతిరేకంగా వరుసగా పైన ఐ థింక్ 4-5 దేశాలను నాటోలో కలుపుకున్నాయి. యుక్రెయిన్ కూడా కలుపుకోవడానికి రెడీ అయినాయి. యూరోపియన్ యూనియన్లో కూడా వాటిని మెంబర్స్గా చేసుకున్నారు. ఇది యుక్రెయిన్ కలుపుకోవటం అంటే మన బ్యాక్ యార్డ్లోకి వచ్చి నా మిలిటరీ స్థావరం పెడతాను, నువ్వేం మాట్లాడాకన్నట్టు ఉంటుంది. రష్యా ఇంకా ఎక్స్పోజ్ అవుతుంది.
అందుకని విధి లేని పరిస్థితుల్లోనే పుటిన్ యుక్రెయిన్ మీద యుద్ధం చేశాడు, కానీ కావాలని చేసిన యుద్ధం అయితే కాదు ఇది. రెండోది, యుక్రెయిన్లో కూడా రష్యన్ స్పీకింగ్ ఏరియా కొంత ఉంది. అక్కడ వాళ్ళు మాట్లాడేది రష్యను, కల్చర్ రష్యను, బట్ యుక్రెయిన్లో భాగం, వాళ్ళు కాస్త డిస్క్రిమినేట్ అవుతున్నారు. సో ఆ ఏరియాను కలుపుకోవాలనేది కూడా ఒక ప్రధానమైనటువంటి పాయింట్. దీనిని సరైన హామీ రష్యాకి ఇచ్చి అమెరికా గనక ముందుకు పోయి ఉంటే అసలు ఈ యుద్ధం వచ్చి ఉండేది కాదు. అమెరికా లీడర్షిప్, సిఐఏ వీళ్ళ సంకుచితమైన ఆలోచన ఏంటి అంటే రష్యాను దెబ్బకొట్టి వీకెన్ చేస్తే మనకు ప్రపంచంలో ఇంకెవరు పోటీ ఉండరు. అఫ్కోర్స్ చైనా ఎదురు ఉందనుకో, చైనా రష్యాలో ఒకదాన్ని తీసేసినట్టు అవుతుంది అనేది వాళ్ళ భావన. బట్ ఇక్కడ వాళ్ళు చేసిన రెండు పెద్ద తప్పిదాలు, ఈజీగా గెలుస్తాం అనుకున్నారు, గెలవలేదు. రెండోది, యుక్రెయిన్లో ఉన్నటువంటి ఆ ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఏదో పెద్ద ప్రజాస్వామిక విలువలకు కట్టుబడినటువంటి వ్యవస్థ అయితే కాదు. వాడు జెలెన్స్కీ వాళ్ళు జస్ట్ లైక్ దట్ వచ్చారు, ఆటోక్రాటిక్ వాళ్ళు కూడా పంపింగ్ ఇన్ మనీ, ఇష్టం వచ్చినంత డబ్బులు ఈ వార కోసంగా మొత్తం యూరప్, అమెరికా కలిసి పంపించేసి ఆయుధాలను సరఫరా చేసినా కానీ యుక్రెయిన్ గెలవలేకపోతుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు దాన్ని కరప్షన్లోకి దించేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా రోజులు జరిగింది. రష్యా సక్సెస్ఫుల్గా తాను తీసుకున్న ఏరియాను కంట్రోల్ చేసుకోగలిగింది. మొన్న లాస్ట్ స్ప్రింగ్లో కౌంటర్ అఫెన్సివ్ ఉంటుంది, గెలిచిపోతుంది యుక్రెయిన్ అంటూ ఓఎంఐ వెస్టర్న్ మ్యాగజైన్స్ ఎకానమిస్టులు ఇవి ఏవేవో రాసేశారు. ఏమీ జరగలేదు, కౌంటర్ అఫెన్సివ్ ఫెయిల్ అయిపోయింది. సో ఇప్పుడు యుక్రెయిన్ ఎక్స్పోజ్ అయింది, యుక్రెయిన్తో పాటు వెస్టర్న్ యూరప్ ఎక్స్పోజ్ అయిపోయింది, అమెరికా కూడా ఎక్స్పోజ్ అయింది. అమెరికాలో కూడా ఈ వాదన ఒకటి బయలుదేరింది, అసలు ఈ యుక్రెయిన్ వారు మనకు అవసరమా కాదు. ఎందుకు రెండు రకాలు ఆలోచిస్తున్నారా? నో చెప్పేటటువంటి వాడు. రష్యా వీకన్ అయ్యి చైనా ఫోల్డ్లోకి పోతే న్యూట్రల్గా ఉండే ఇంకో దేశం కూడా చైనాతో కలిసిపోతుంది కదా, అది అమెరికాకి అంత మంచిది కాదు కదా, దాన్ని మనం ఎందుకు సపోర్ట్ చేసే విధంగా దీన్ని ముందుకు తీసుకుపోతున్నాం అనే వాదన ప్రధానంగా రిపబ్లికన్స్తో ఒకటి మొదలైంది. సో రేపు డొనాల్డ్ ట్రంప్ కనుక గెలిచాడని అంటే తప్పకుండా ఇది ఆ వార్ను ఆపేస్తారు. ఇప్పుడు కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి కాంగ్రెస్లో అడ్డుపడుతున్నారు రిపబ్లికన్స్. ఒక రకంగా రష్యా సర్వైవ్ కావటం, ఈ కాన్ఫ్లిక్ట్ నుంచి సక్సెస్ఫుల్గా బయటికి రావటం అనేటటువంటిది ప్రపంచానికి చాలా అవసరం. ఎందుకంటే రష్యా కొలాప్స్ అయిన తర్వాత 1990 ప్రాంతంలో ఇది యూనిపోలార్ వరల్డ్ అయిపోయింది. అమెరికా డామినేషన్, మొత్తం అంతా అమెరికా డామినేషన్. దానివల్ల ఇరాక్ వార్ జరిగింది, లిబియాలో వాడిని గడాఫీని లేపేశారు. ఇవన్నీ మామూలుగా అయితే జరిగి ఉండేవి కాదు, బైపోలార్ వరల్డ్ అయి ఉంటే. అటువంటి ఈ యూనిపోలార్ వరల్డ్ ఈరోజు క్రమంగా మల్టీపోలార్ వరల్డ్గా టర్న్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. చాలా రీజనబుల్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి ఇతర దేశాలు ముందుకు వస్తున్నాయి. ఇండియా ఒకటి, చైనా ఎదురుగా ఉంటూనే ఉంది, రష్యా ఒక మేజర్ నేషన్, టర్కీ కూడా ఇట్స్ ఎమర్జింగ్ యాజ్ ఏ ఇంపార్టెంట్ నేషన్, గల్ఫ్ నేషన్స్ బికాస్ వాళ్ళ డబ్బులు కూడా చాలా బాగా ఉన్నాయి కదా వాళ్ళకి. అదేవి సౌత్ ఆఫ్రికా ఒకటి వాచ్ చేయాల్సింది, బ్రెజిల్ ఒకటి ఉంది. ఇట్లా మల్టీపోలార్ వరల్డ్ అయితే చిన్న దేశాలకు కొంత వాళ్ళకు కొంత వాయిస్ ఉంటుందనేటటువంటిది ఇది. సో ఈ రష్యా కనుక దీంట్లో ఇప్పుడున్న ఈ సక్సెస్ను కనుక మెయింటైన్ చేయగలిగితే స్లోగా అమెరికా వాళ్ళు చేసిన పని తప్పనేది ఒప్పుకోక తప్పదు. రష్యా గెలవటంతో రష్యా స్ట్రెంగ్తన్ అవుతుంది, రష్యా చైనా రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నాయి. డిఫరెంట్ రీజన్స్లో వెస్టర్న్ యూరప్ కూడా స్లోగా అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటికి పోవచ్చు. ఎందుకంటే ఈ మిస్అడ్వెంచర్ అంతా వెస్ట్ కాదు, ఇది అమెరికన్ మిస్అడ్వెంచర్. దీనికి అంత ఇష్టంగా జర్మనీ, ఫ్రాన్సు దీంట్లో పాల్గొనలేదు, అయిష్టంగానే పాల్గొన్నాయి. సో ఆ రిఫ్ట్ ఒకటి వైడన్ అయితే యూరప్ ఒక సపరేట్ బ్లాక్గా విత్ అన్ ఇండిపెండెంట్ థింకింగ్ ఎమర్జ్ కావచ్చు. ఇంత మటుకు అమెరికన్ వ్యూ పాయింట్తో వెస్టర్న్ యూరప్ కూడా పోతూ ఉన్నది, అది జరగకపోవచ్చు. సో ఈ రకంగా మల్టీ పోలార్ వరల్డ్ ఏర్పడటానికి ఈ వార్ తప్పకుండా దోహదం చేయొచ్చు. ఆఫ్ కోర్స్ ఇండియా విషయం వరకు చాలా చాలా గొప్ప, ఐ మీన్ హ్యాట్స్ ఆఫ్ ప్రతివాడు మోడీ గారికి రియల్గా ఈ విషయంలో ధన్యవాదాలు చెప్పాలి. అంత క్రైసిస్లో గట్టిగా నిలబడి రష్యన్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవటం అనేది భారత ఆర్థిక వ్యవస్థను స్థిరపరిచింది. రెండు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా స్థిరపరిచింది. ఈ అమెరికా శాంక్షన్స్కు భయపడిపోయి రష్యన్ ఆయిల్ మనం కనుక ఇంపోర్ట్ చేయకుండా
కేవలం ఈ గల్ఫ్ ఆయిల్ మీద వీటి మీద ఆధారపడి ఉంటే తప్పకుండా ఆయిల్ ప్రైసెస్ $120 $130 పర్ బ్యారెల్ వెళ్ళిపోయి ఉండేవి. ఇండియన్ ఎకానమీ అఫ్ కోర్స్ పూర్తిగా నాశనం అయి ఉండేది. వరల్డ్ ఎకానమీ కూడా నో ఎక్సెప్షన్. మనం ఇంపోర్ట్ చేసుకోవటం, వీళ్ళు వెస్టర్న్ యూరోప్లో డబల్ స్టాండర్డ్స్ చూడు. వాడైతే రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవట, ఇండియాకు వచ్చి రిఫైన్ అయింది అయితే తీసుకుంటాట. సో ఆ రకంగా వాళ్ళు కూడా కొంతవరకు సేవ్ చేశారు, లేకపోతే హిట్ అయి ఉండేవి. ఈ మధ్యలో కాస్త వెనుజులా మీద రిస్ట్రిక్షన్స్ అవి తీసేయడంతో ఆయిల్ ప్రైసెస్ తగ్గాయి. సో అదో పెద్ద మేజర్ అచీవ్మెంట్ ఈ 1-2 ఇయర్స్లో మోడీ గారి గ్రేటెస్ట్ అచీవ్మెంట్లో అదొకటి చెప్పుకోవచ్చు. ఇది ప్రధానమైన ఒక కాన్ఫ్లిక్ట్. ఇక రెండోది ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్. ఇది సరే ఎప్పటి నుంచో ఉన్నది, 1948 నుంచి ఇజ్రాయెల్ ఫామ్ అయినప్పటి నుంచి చాలా హోస్టైల్ ఎన్విరాన్మెంట్లో ఫామ్ అయినటువంటి దేశం ఇజ్రాయెల్. రెండు, స్ట్రాటజిక్గా ఇజ్రాయెల్ను కాపాడుకోవటం మనకు అవసరము అని వెస్టర్న్ కంట్రీస్, అమెరికా ఆలోచించాయి కాబట్టి ఇజ్రాయెల్ సర్వైవ్ అయింది, లేకపోతే సర్వైవ్ అయి ఉండేది కాదు. దాంట్లో ఏమీ డౌట్ లేదు. అమెరికా ట్రెమెండస్ ఫండింగ్ చేసింది. బట్ రెండోది వెరీ ఇంటెలిజెంట్ పీపుల్, డైనమిక్ పీపుల్. సో బ్రహ్మాండమైన ఎకానమీని అక్కడ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోపోయినారు. ఎట్లా రిసోర్సెస్ లేని దేశంలో, రిసోర్సెస్ ఉన్న దేశంలో అయితే అది వేరే విషయం. ఏమున్నాయి వాళ్ళకి రిసోర్సెస్ ఏమీ లేవు, ఖనిజాలు లేవు పెద్దగా, వాటర్ లేదు, వాటర్ డెసర్ట్ ఏరియా. బట్ స్టిల్ ఒక థ్రైవింగ్ టెక్నికల్ ఎకానమీని ఎస్టాబ్లిష్ చేసుకొని ఉన్నారు. సరే చుట్టూ ఉన్న ఈ అరబ్ నేషన్స్ ఎప్పుడు దీన్ని కొట్టేయాలని చూస్తూ ఉంటే సరే 67 వార్ అది ఒక టర్న్ పాయింట్. వాట్ దే కాల్ యాజ్ బ్లిచ్ క్రీక్. ఒక్క రోజు రాత్రి పోయి వీళ్ళ ఎయిర్పోర్ట్స్ అన్ని ధ్వంసం చేసేసారు. ఇక ఆమెను వీళ్ళ ఒక్క ఎయిర్లైన్, ఒక ఎయిర్క్రాఫ్ట్ కూడా ఫ్లై చేసే అవకాశం లేదు. సో మొత్తం స్కైస్ అన్ని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసేసి అటు గోలాన్ హైట్స్, సెనాయ్ డెజర్ట్, ఇటు ఈజిప్ట్ సైడ్ వీటినన్నింటినీ ఆక్రమించేసింది. సరే ఆ పైన కొంత ఈ పాలస్తీనియన్స్ అక్కడ ఉండటం ఇది జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఇది చాలా చాలా హేయమైన చర్య. ఎవరో ఒకరు అన్నట్టు గాజా స్ట్రిప్లో పీస్ఫుల్గా ఉండి డెవలప్ చేసుకుంటే చాలా బ్రహ్మాండమైన ఫ్యూచర్ వాళ్ళకు ఉండేది. దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఎంతసేపటికి ఇజ్రాయెల్ను ధ్వంసం చేద్దామనే ఉద్దేశంతో October 7 చేసినటువంటి ఆ దుశ్చర్య దీనికి దారి తీసింది. ఈరోజు అది జరుగుతుంది. కానీ ఎప్పటికైనా ఇక్కడ 2 నేషన్ థియరీ అవసరం, ఎవరం కాదని లేవు. పాలస్తీనియన్స్ అక్కడ ఉన్నారు, ఎక్కడికి పోలేరు, తీసేయలేవు వాళ్ళను. ఒక పీస్ఫుల్ సొల్యూషన్ ఆఫ్ కో ఎగ్జిస్టెన్స్ ఇజ్రాయలీస్ పాలస్తీనియన్స్ మీద మధ్య లేకపోతే మాత్రం ఇది ప్రపంచంలో పర్మనెంట్ ఫ్లాష్ పాయింట్గా ఉండిపోయే అవకాశం ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్లాష్ పాయింట్గా ఉండిపోతుంది. ఎప్పటికైనా కానీ ప్రపంచ శాంతికి ఇది భంగం కలిగించేదిగా ఉంటుంది. ఇక మూడో ఫ్లాష్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్, ఏం జరగలేదు ఈ సంవత్సరం 23లో, బట్ ఊరికే థ్రెట్స్ అయితే ఉన్నాయి. తైవాన్ మాదే అని చైనా చెప్పటం, ఇది అన్నిటికన్నా పెద్ద మేజర్ ఫ్లాష్ పాయింట్ కావచ్చు ఫ్యూచర్లో. ఇండియాకు కూడా ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం రావచ్చు దీని మీద. తైవాన్ సరే అది ఒక పెద్ద హిస్టరీ. అసలు యాక్చువల్గా కమ్యూనిస్ట్ చైనా కాదు, ఇది నేషనలిస్ట్ చైనా. వాడు షాంఘై షేక్ అనేవాడు రూల్ చేస్తూ ఉండేవాడు. ఆ పైన మావు చేసి కల్చరల్ రెవల్యూషన్ తీసుకొచ్చి లాంగ్ మార్చ్ చేసి ఇది చేసి వాడిని నెట్టేశాడు అక్కడి నుంచి. ఆ షాంఘై షేక్తో వచ్చినటువంటి ఆ చైనీస్ అందరూ ఈ ఫార్మోసా ఐలాండ్ అనేవాళ్ళు. అప్పట్లో దీన్ని తైవాన్ను ఫార్మోసా ఐలాండ్లో ఉన్నారు. ఇప్పుడు చైనాకు వీళ్ళకి అసలు సంబంధమే లేదు. చైనా కమ్యూనిస్టు, వీళ్ళ డెమోక్రసీ, సిస్టమ్సే డిఫరెంట్. వీళ్ళదే లిబరల్ వెస్టర్న్ క్యాపిటలిజం, వాళ్ళదా కమ్యూనిజం. సో ఇప్పుడు వాడు తీసుకుంటానన్నా దీన్ని ఇంటిగ్రేట్ చేసుకోవడం కూడా అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. సో ఒక డివిజన్ వచ్చింది. ఆ డివిజన్ ఎప్పటి నుంచో వచ్చింది, ఆల్మోస్ట్ ఆల్ 50-60 years. ఇప్పుడు అదంతా తీసేసి నేను తీసేసుకుంటా ఉంటాం, అర్థం లేని మాట. బట్ చైనా ఏది మాట్లాడినా అర్థం లేకుండానే మాట్లాడుతుంది. లడఖ్ అంతా మాది, అరుణాచల్ ప్రదేశం తమాది, టిబెట్ న్యాసిటీస్గా కబ్జా చేసింది. సో ఎప్పటికైనా దాని మీద చాలా ఫర్మ్గా ఉన్నట్టున్నారు చైనీసు. అమెరికా కూడా ఇంత మటుకు ఫర్మ్గా ఉంది. ఎంత ఫర్మ్గా ఉంటుందనేది తెలియదు. అమెరికా గట్టిగా ఉంటే మాత్రం ఇది డెఫినెట్గా వరల్డ్ వరకు దారి తీసేటువంటి పరిస్థితులు తప్పకుండా అక్కడ ఉండొచ్చు. అందులో ఇదంతా సౌత్ చైనా సీ, మ్యారిటైమ్, వాటిని ప్రొటెక్షను, సో చాలా వాటితో ఉన్నది వాచ్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఈ రెండింటికన్నా ఇది మోర్ సెంట్రల్ మేజర్ కాన్ఫ్లిక్ట్ జోన్గా నేను పరిగణిస్తాను ఫ్యూచర్.
సో 2024లో మనకి ఈ తైవాన్ ఇష్యూ అనేది ఒక మేజర్ ప్రాబ్లం అవుతుందని మనం 24లో కావచ్చు, 28లో కావచ్చు, బట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.